ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, డాక్టర్ గారు టెస్టులు చేయమన్నారు. నాతో పాటు రండి సార్. ఏంటి సిస్టర్, 2 సార్లు సిరంజి పొడిచారు? ఏం లేదు సార్, ఫస్ట్ సారి కరెక్ట్గా దిగలేదు, అందుకే రెండోసారి మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే సిస్టర్, ఇక నేను వెళ్ళొచ్చా? లేదు సార్, మీరు ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఎందుకు? ఇంకా కొన్ని టెస్టులు ఉన్నాయి సార్. ఇంకేం టెస్టులు ఉన్నాయి? డాక్టర్ గారిని అడిగి చెప్తాను సార్, మీరు ఇక్కడే కూర్చోండి. పద. ఈరోజే లక్ష్మి కళ్ళకి కట్లు విప్పేది. ఇదేంటి మత్తుగా ఉంది, తల తిరుగుతుందేంటి? ఎక్కడబ్బా? మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విహారీ బాబు ఇదే హాస్పిటల్లో ఉండాలే. ఎక్కడబ్బా? విహారీ గారికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన సంగతి నేను డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. నువ్వు ఇవన్నీ తీసుకెళ్ళి కింద టెస్టర్కి ఇవ్వు, సరేనా? వెళ్ళు. ఎక్కడున్నావా విహారీ? పడుకునున్నాడు, పైగా మత్తులో ఉన్నాడు. అయ్యగారికి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. విహారీ గారి గురించి సమాచారం ఏమన్నా తెలిసిందేంట్రా? అయ్యా, ఆ విహారీ బాబు ఇదే హాస్పిటల్లో ఉన్నాడయ్యా. హాస్పిటల్లో ఉన్నాడా? అవునయ్యా, దేనికోసం వచ్చాడో తెలియదు గాని మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లేనేమో చాలా మత్తులో ఉన్నాడయ్యా. వాడికి ఏమైందిరా? అదంతా మనకెందుకయ్యా, మీరు త్వరగా బయలుదేరి వచ్చేయండి. విహారీ ఒక్కడే ఉన్నాడు, పైగా మత్తులో ఉన్నాడు. అతన్ని చంపడానికి మీకెంతకన్నా మంచి అవకాశం రాదు. సరే, వస్తున్నారా? రేయ్, అప్పటిదాకా వాణ్ణి ఓ కంట కనిపెడుతూ ఉండు. అలాగేనయ్యా. రేయ్ విహారీ, ఈ రోజు నీ చావు నా చేతుల్లో రాసి పెట్టుందిరా. వస్తున్నా. పని అయిపోయి ఉంటుంది. హలో అంబిక, లక్ష్మి ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టేసిందా? లేదు సుభాష్. అదేంటి, ఇంకా తనకి కట్లు విప్పలేదు, చూపు రాలేదు అని చెప్పావు కదా, మరి ఇంకా సంతకం పెట్టకపోవడం ఏంటి? ఏమైంది అంబిక? సుభాష్, నేను చెప్పేది ఒకసారి విను. నేను ఆ లక్ష్మి దగ్గరికి సంతకాలు పెట్టించుకోవడానికి వెళ్ళాను, కానీ అనుకోకుండా ఆ డాక్యుమెంట్స్ మీద నీళ్లు పడి ఆ డాక్యుమెంట్స్ వేస్ట్ అయిపోయాయి.
వెంటనే ఇదే ఫార్మాట్లో సేమ్ డాక్యుమెంట్స్ సేమ్ స్టాంప్ పేపర్స్ మీద యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకు తెచ్చిస్తావా? సరే, అలాగే తీసుకొస్తాను. నువ్వు ఎంత ఫాస్ట్గా తెచ్చిస్తే నేను అంత ఫాస్ట్గా సంతకాలు పెట్టిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో విహారీ కూడా లేడు. దాని చేత సంతకం పెట్టించడానికి ఇదే రైట్ టైం. ప్లీజ్ కొంచెం త్వరగా రా. ఓకే, నేను వెంటనే వచ్చేస్తాను అంబిక. మేడం, తనకి మత్తెక్కిందా? మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చా? లేదు మేడం, పేషెంట్కి ఇంకా పూర్తిగా మత్తెక్కలేదు. అతను పూర్తిగా మత్తులోకి వెళ్ళందే మనం శాంపిల్ కలెక్ట్ చేయలేం. డోస్ పెంచమంటారా మేడం? డోస్ పెంచితే స్పృహలోకి రావడానికి టైం పడుతుంది. మళ్ళీ పేషెంట్కి అనుమానం రావచ్చు. పర్లేదు డాక్టర్, కానివ్వండి. అమ్మా, బావకేదో పనుంది, బయటికి వెళ్ళాలి అన్నాడు కదా ఇందాక. వాడు వెళ్ళాలి అంది. ఆ లక్ష్మికి ఈరోజు కళ్ళకి కట్లు తీస్తారు. దానికి చూపొస్తుందని వీడు వెళ్ళాలనుకుంటున్నాడు. అక్కడికి వీడేం వెళ్ళనక్కర్లేదు. సిస్టర్, మీరు డోస్ పెంచేసి మత్తిచ్చేసేయండి. వెళ్ళి డోస్ పెంచివ్వు. అలాగే మేడం. ఆగండి, మళ్ళీ ఇంజెక్షన్ ఏంటి? లేదండి, ఇది వేరే టెస్ట్ కోసం ఇస్తున్నాం. రేయ్ విహారీ, వస్తున్నారా? నీ చావు నా చేతుల్లోనే ఉంది. నిన్ను కసి తీరా చంపుతా. నా కొడుకుని జైల్లో పెట్టిస్తావా? చెప్తారా? నిన్ను ఆ లక్ష్మిని నామరూపం లేకుండా చేయకపోతే నా పేరు వీర్రాజే కాదు. డాక్టర్, విహారీ గారు స్పృహలో లేరు. ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే.